హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఎలాగో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మీరు చూస్తుంది చీర. మీకిప్పుడు పైన కనిపిస్తుంది మైజర్. ఇది క్రీమ్ కలర్ సారీ. 2 సైడ్స్ మెరూన్ కలర్ అండ్ కొంచెం గ్రీన్ కాంబినేషన్లో అంచులాగా ఇచ్చాడు. అండ్ మైజార్కి వచ్చేసరికి ఒక 15 ఇంచెస్ వరకు మైజార్ కంప్లీట్గా మెరూన్, దాని మీద కొంచెం గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ లాగా ఇలా ఉంది. మనం ఫ్రాక్స్కి వచ్చేసరికి ఎక్కువ వరకు ఇలాంటి టూ కలర్ ఇన్ ద సెన్స్ మనకి బాడీకి ఒకటి స్కర్ట్కి ఒక పార్ట్ కలర్ వచ్చేలాంటివి ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఫ్రాక్ వచ్చేసరికి పైన ఉండేది బాడీ పార్ట్, కింద అటాచ్ చేస్తాం కదా, దాన్ని స్కర్ట్ పార్ట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే బాడీ పార్ట్కి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. మన నార్మల్ డ్రెస్కి మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యూజ్ చేసుకొని ఇది మెజర్ చేసుకుంటాం. నాకు ఓవరాల్గా ఫ్రాక్ లెంగ్త్ 49 ఇంచెస్ రావాలి. నేను బాడీకి వచ్చేసరికి 13.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఒక 1 ఇంచ్ అనేది నేను లీవ్ చేసేస్తున్నాను, అంటే కుట్టులోనికి పోవడానికి. దాని మీద 13.5 మార్క్ చేస్తున్నాను. ఇది బాడీకి. అందరి మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవు కదా. మీకు టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలో తెలీదు అనుకుంటే నేను ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో పెట్టాను. అంటే మన స్టిచ్ చేసిన డ్రెస్ టాప్ ఉంటుంది కదా, దాని మీద టేప్ పెట్టి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అని ఒక వీడియో పెట్టాను, చూడండి. ఇంకా దీని మీద ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం, ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత కుట్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకు. ఇక్కడ చూస్తుంది ఏంటంటే నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నేను. దానికి కంటిన్యూస్గా షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్. మన బోట్ నెక్ మెజర్మెంట్స్తో ఇప్పుడు చేయడం లేదు, నార్మల్ డ్రెస్ మెజర్మెంట్స్తో మాత్రమే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది 3 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్. మనకి ఇక్కడ మార్క్ చేసాం కదా నెక్ విడ్త్ దగ్గర, మనకి కుట్లోకి పోతే ఇంకా ఎక్కువైపోద్ది కదా, అందుకని ఇంకో 1/2 ఇంచ్ ముందుకు మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి నేను నెక్ డెప్త్ అనేది 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేస్తాం, అడ్డగా కూడా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, మనం పైన 1/2 ఇంచ్ ఆల్రెడీ పైకి మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి మెజర్ చేసుకున్నాం కదా. సో ఇది మనకి సరిపోతుంది. స్టిచ్ చేసేసరికి పైన ఒక 1/2 ఇంచ్ కిందకి దిగుతుంది, నెక్ అంతా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి దిగుతుంది, ఓవరాల్ 5 ఇంచెస్ వస్తుంది. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా. సో స్టిచ్ కోసం అని చెప్పి ఇంకొక 1/2 ఇంచ్ ముందుకు మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డెప్త్ అనేది 6 ఇంచెస్. మ్యాక్సిమం ఎవరికైనా 6.5 వరకు సరిపోతుంది. మీరు ఒకసారి మెజర్మెంట్స్ చెక్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఆర్మ్ హోల్కి వచ్చేసరికి మనకి ఇటువైపు కర్వీగా, అంటే రౌండ్ షేప్లో ఉండాలి కాబట్టి చిన్నదిలా రౌండ్ ఇచ్చేయండి, సరిపోతుంది. దీన్ని పర్టికులర్గా మెజర్ చేయాల్సిన అవసరం అయితే లేదు మెజర్ చేస్తాము అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, బట్ అది నో నీడ్. బిగినర్స్కి ఇలా అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు స్క్వేర్ నెక్కే ఉంచుకోవాలి అనుకుంటే ఆ ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ షేప్ని అలా ఉంచేసుకోకూడదు. దానికన్నా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ముందుకు మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి ఆ మార్క్ చేసిన ప్లేస్కి ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి బ్రాడ్ అయిపోతుంది అనమాట మన నెక్. అప్పుడు మన స్కిన్ ఎక్స్పోజ్ అయిపోతున్నట్టుగా ఉంటుంది అపీరెన్స్. ఇప్పుడు లూజ్కి ఏంటంటే ఇక్కడ నేను నా ఓవరాల్ లూజ్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఓవరాల్ నా లూజ్ కన్నా 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్న తర్వాత 39.5 వచ్చింది. సో దీన్ని ఏం చేసినానంటే బై 4 చేసి అప్రాక్సిమేట్గా 9.5. సో 9.5కి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది ఏంటంటే ఎక్కువ లూజ్గా కాదు. ఇప్పుడు నా బాడీకి నేను డ్రెస్ వేసుకుంటే ఎలా సరిపోతుందో దానికన్నా అంటే కుట్టు వేసుకున్నాం కదా, ఒకవైపు ఒక 1 ఇంచు, ఒకవైపు ఒక 1 ఇంచు క్లాత్ ఉండేలాగా మాత్రమే వస్తుంది. మీరు అంతకన్నా ఎక్కువ కావాలి ఖర్చులకు ఉంచుకోవడానికి అనుకుంటే
మీ ఒరిజినల్ లూజ్ కన్నా ఒక 6 ఇంచెస్ కానీ 7 ఇంచెస్ కానీ అది మీ ఇష్టం. ఎంత లూజ్ కావాలి అనుకుంటున్నారో అంత లూజ్ పెట్టుకొని ఇక్కడ మెజర్ చేసుకోండి. అండ్ మనం ఇంకా ఇక్కడ కింద కూడా మెజర్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే 8.5 వచ్చింది, 33.5 వచ్చింది. దాన్ని బై 4 చేసుకొని 8.5కి ఆర్ 8కి కానీ మార్క్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఎక్కువ లూజ్గా మిగలదు. అలా కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ ఇంచెస్ పెట్టుకోండి. నార్మల్ డ్రెస్ లాగా దీనికి ఎక్కువ ఉంటే మనకి వేసుకున్నాక కంఫర్టబుల్గా ఉండదనే ఫీల్తో నేను ఎక్కువ ఖర్చుకు ఉంచుకోకుండా పెట్టుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకుని పైనుంచి కిందకి లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుంటాం. మీరు ఫస్ట్ లైనింగ్నే కట్ చేయండి. తర్వాత మీ ఫ్రాక్ అంటే చీర కానీ డ్రెస్ మెటీరియల్ కానీ లైనింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి. మనకి లైనింగ్కి వచ్చేసరికి ఏంటంటే కాటన్ది వేసుకుంటాం కాబట్టి ఒక పూట నీటిలో నానబెట్టేసి ఉంచుకొని తర్వాత ఆరబెట్టి దాన్నప్పుడు మనం స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి నెక్ని మనం కట్ చేయడం లేదు, స్ట్రైట్గా షోల్డర్ లైన్ని తీసేసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రంట్కి బ్యాక్కి నెక్ డెప్త్ అనేది ఒకేలాగా ఉండదు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే షోల్డర్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఒక 1 ఇంచ్ అనేది కట్ చేసుకొని ఇలా 2 పీసెస్ సపరేట్ చేసేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ది ఆల్రెడీ మన నెక్ షేప్ గీసుంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకుంటాం. ఈ ఫ్రంట్ రెక్టాంగిల్ ఉంది కదా, దాంట్లో నెక్ డ్రా చేసుకోవాలి. మన స్క్వేర్ కాబట్టి ఇంకో 1/2 ఇంచ్ ముందుకు మార్క్ చేసి డ్రా చేశాను నేను. ఇలానే మనం బ్యాక్కి కూడా నెక్ షేప్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసాం, సిజర్తో కట్ చేసాం కదా. సో అక్కడ మనం నెక్ డెప్త్ ఎంత కావాలో దాన్ని మార్క్ చేసుకుంటాం. నేను బ్యాక్కి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచెస్ పెట్టుకొని ఇలా అడ్డంగా కూడా లైన్ డ్రా చేసుకుంటే రెక్టాంగిల్ బాక్స్ వచ్చింది కదా. ఇందులో మనకు కావాల్సిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. బట్ ప్రిఫరబుల్లీ బ్యాక్ అనేది రౌండ్ షేప్ చాలా బెటర్ అండ్ బిగినర్స్కి ఈజీ కూడా స్టిచ్ చేయడానికి. సో మ్యాక్సిమం ఇలానే ప్రిఫర్ చేయండి. మీకు ఒకటి 2 కుట్టుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏమైనా ఫాల్ట్స్ అయ్యాయా, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది. సో ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బేస్ చేసుకొని ఒరిజినల్ పీస్ అంటే చీరలో పీస్ కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఈ మైజార్ ఏదైతే ఉందో ఇందులోనే నాకు బాడీ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేయాలి. అండ్ ఈ చీరలో నాకు చున్నీ కూడా రావాలి కాబట్టి మనం కొంచెం ఎక్కడ సెట్ అవుతుంది అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గరలే అని చెప్పి ఏదో ఒకలాగా పెట్టిస్తే చున్నీ రాదు. ఓకే, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేరే తెచ్చి వేసుకోవచ్చు, కానీ దీంతో పాటు ఇంక్లూడ్ అయి ఉండేదాని లుక్ వేరే, ఇంకొకటి వేరేగా ఉంటుందని నా ఫీలింగ్. కాబట్టి నేను ఇందులో చున్నీ కూడా వచ్చేలాగా చూసుకుంటూ మెజర్ చేసుకుంటున్నాను, స్టిచ్ చేసుకుంటాను. ఇలా మైజార్ని ఫోల్డ్ చేసేసాను 4 లేయర్స్ వచ్చేలాగా. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ చీర సిల్కీగా, షైనీగా అండ్ జారుతూ ఉన్నట్టుగా ఉంది కాబట్టి నేను నా లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా అంటే తక్కువ అయ్యేలాగని కాదు, ఎక్కువ అయ్యేలాగానే కట్ చేస్తాను. మనకి షోల్డర్కి వచ్చేసరికి నెక్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకుంటూ స్లోప్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో చూడండి షోల్డర్ అనేది స్ట్రైట్గా ఉండదు, మన నెక్ నుంచి ఇలా హ్యాండ్స్ వైపు వచ్చేసరికి స్లోప్గా ఉంటుంది కదా. సో అంటే స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఏంటంటే మేబీ డ్రెస్ వేసుకున్న తర్వాత భుజాలు జారుతున్నాయి అనే ఒక ఫీల్ ఉంటుందని చెప్పి అలా 1/2 ఇంచ్ స్లోప్గా కట్ చేసుకుంటాం. ఇక్కడ నేను చీరలో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనేవి కట్ చేయలేదు, అలాగే ఉంచేస్తున్నాను. మీరు కావాలంటే కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రాక్ పార్ట్కి వచ్చేసరికి మన కట్టు చెంగు ఉంది కదా, కట్టు చెంగు వైపు నుంచి నేను మెజర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇలాగే చేసుకోండి. ఇక్కడ నాకు టోటల్గా ఫ్రాక్ అంటే లాంగ్ గౌన్కి ఏంటంటే 49 ఇంచెస్ కావాలి. నేను 13.5 పెట్టుకున్నాను కదా, ఇక్కడ 36.5 పెట్టుకుంటున్నాను. ఎలా మెజర్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, మనకి డ్రెస్ కిందకి
ఎంతైతే ఉంటుందో దానికి 2.5 టైమ్స్ లూజ్ అనేది నేను తీసుకుంటున్నాను. లూజ్ ఇంతే తీసుకోవాలి అని రూల్ ఎక్కడా లేదు. ఇక్కడ నా హైట్‌కొచ్చేసరికి చెప్పాను కదా! 13.5 బాడీ పార్ట్‌లో తీస్తున్నాను కాబట్టి, ఫ్రాక్ వచ్చేసరికి ఇక్కడ 36.5 తీస్తున్నాను. ఎందుకంటే కింద అనేది స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. 36 ప్లస్ హాఫ్ అనేది స్టిచ్ వేసుకుంటే దాని లోపలికి వెళ్ళిపోవడానికి సరిపోతుంది. సో, ఇలా ఇక్కడికి 36.5కి మార్క్ చేస్తున్నాను నేను. ఇక్కడి నుంచి లూజ్ అసలు నేను మెజర్ చేయడం లేదు. నాకు చున్నీ కావాలి కాబట్టి దానికి ఎంతైతే ప్లేస్ కావాలో దాన్ని వదిలేసి మిగిలిన దాన్ని కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మిగిలిన చీర మొత్తాన్ని పెట్టేసుకోవచ్చు. మాకు చున్నీ వద్దు అనుకుంటే. చున్నీ కావాలి అనుకున్నా సరే మొత్తం అంతటిని పెట్టక్కర్లేదు. మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా! ఎక్కువ లూజ్ పెట్టేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. సో, మనం కొంచెం లావుగా అనేది మన అపియరెన్స్ అయిపోతుంది. అంత లుక్‌గా ఉండదనమాట. సో, అంత ఎక్కువ కాకుండా మాక్సిమం మీ లూజ్ కన్నా ఒక 2.5 టైమ్స్ ఉండేలాంటి లూజ్‌ని తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఏదైనా షైనీగా ఉండేలాంటి చీరతో మీరు ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది అపియరెన్స్. డల్ కలర్స్‌తో ఆర్ లేకపోతే ఇంకేదైనా కాటన్ టైప్‌లా వాటితో ట్రై చేస్తే మీరు వేసుకున్నాక మీరు స్టిచ్చింగ్ బాగా చేసినా సరే అవి షైన్ అవ్వవు కదా! ఆ క్లాత్‌లనేవి. దానివల్ల మీ ఫ్రాక్ అనేది ఎలివేట్ అయితూ కనిపించదు. సో, కుట్టుకున్న తర్వాత మనకి ఎలాగుండాలి? అబ్బా! ఎంత బావుందో అనే ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉండాలి అంటే ఇలాంటి ఏదైనా చీరతో, లేకపోతే జార్జెట్ చీరతో, లేదంటే ఓకే. ఒక నార్మల్ పూనం చీరతో అయినా సరే ట్రై చేయండి. బట్ డోంట్ ప్రిఫర్ టు డూ విత్ కాటన్ శారీ. దాంతో చేస్తే మనకు ఆ ఫీల్ రాదు. బావుండదు లుక్ కూడా. సో, నేను స్కర్ట్ పార్ట్‌కి అయితే కట్ చేసేసుకున్నాను. ఇదనమాట. ఇంత లూజ్‌గా వచ్చేలాగా. బాడీ ఎండ్స్ కట్ అయిపోయింది కదా! నేను స్కర్ట్‌కి లైనింగ్ యూజ్ చేయడం లేదు. ఇలాగే వేసేస్తున్నాను. మీరు కావాలంటే లైనింగ్‌ని వేసుకోవచ్చు. లైనింగ్ అనేది దీనంత లూజ్ అవసరం లేదు. ఇంకొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు చున్నీ కావాలి. మనం బాడీ కట్ చేసేసిన తర్వాత మిగిలిన పీస్ అనేది ఇది. దీన్నిప్పుడు నేను అంటే ఎక్సెస్ పీసెస్ అటు ఇటు లేకుండా కరెక్ట్‌గా అంటే ప్రాపర్‌గా ఉండేలాగా ఎక్సెస్ పీసెస్‌ని కట్ చేసేసుకొని దీన్ని సెపరేట్ చేసేస్తున్నాను. చున్నీ అనేది మనకి నార్మల్ 2 మీటర్స్ అంత చున్నీ అంత విడ్త్‌తో రాదు కానీ, మనం సింగిల్ లేయర్‌లో ఏసుకునేలాగైతే మాత్రం వస్తుంది. దీన్నిప్పుడు నేను మిడిల్‌లోనికి కట్ చేసేసి 2 పీసెస్ చేసేస్తున్నాను. చీరలో ఇంకా క్లాత్ మిగిలింది కదా! ఇప్పుడు దాన్నేం చేస్తానంటే ఎక్కడైతే సఫిషియెంట్‌గా క్లాత్ మిగిలిందో చూసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే ఇది మనకి పొడవనేది అంతొస్తుందనమాట. ఇప్పుడు విడ్త్ ఎలా చూసుకోవాలి? ఆల్రెడీ నేను మైజర్‌లో పీసెస్ కట్ చేసి ఉంచాను కదా! 2 పీసెస్. అది తెచ్చి దీని మీద పెట్టుకుంటున్నాను. ఇది ఎంత ఇప్పుడు విడ్త్ అయితే ఉందో ఆ విడ్త్‌కి ఈక్వల్‌గా ఆ చీరలో మిగిలిన పీస్‌ని కట్ చేసుకుంటాం. మీరు హైట్‌గా ఉండేవాళ్ళైనా సరే ఇలా సరిపోతుంది. సింగిల్ లేయర్‌గా మనం వన్ సైడ్ చున్నీ వేసుకుంటే అది కొంచెం డ్రాగ్ అవుతున్నట్టుగా కిందకి వస్తుంది కదా! కాబట్టి పొడవుగానే కనిపిస్తుంది. 2 సైడ్స్ వేసుకునేంత అయితే రాదు కానీ అండ్ మనకి పర్టిక్యులర్‌గా నేను ఈ చూపిస్తున్న చీరలో అయితే మీకు అటాచ్‌మెంట్స్ అంటే స్టిచెస్ ఎక్కడ చేశామనేది కూడా అసలు కనిపించదు. ఇలా అదొచ్చేసింది కదా! చీరలో మిగిలిన పీసు. ఇందాక చూపించిన 2 పీసెస్‌ని ఇటువైపు ఒకటి అండ్ ఇటువైపు ఒకటి ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి పొడవుగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్లీవ్స్. నార్మల్ షార్ట్ స్లీవ్స్ కాబట్టి ఇందాక నేను ఏదైతే ఫ్రాక్ కట్ చేసుకున్నానో ఆ పక్క మిగిలిన ఆ అంచులో వచ్చేస్తుంది. చీర అంతటికి లేస్ ఉంది. దాని ఎక్కడా పాడైపోకుండా, కట్ అయిపోకుండా ఇంతవరకు చూసాను గానీ హ్యాండ్స్‌కి వచ్చేసరికి అది కట్ అయిపోతుంది. సో, ఆ అంచు తీసేసాను. హ్యాండ్స్ కూడా 17 ఇంచెస్ అనేది ఒక హ్యాండ్‌కుంటే నాకు సరిపోతుంది. అంటే ఖర్చులతో కలుపుకొననమాట. సో, అలా ఉండేలాగా 2 హ్యాండ్స్‌కి సరిపడా ఫోల్డ్ చేసుకున్నాం.
ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్ మెజర్మెంట్ ఏదైతే ఉందో దానికన్నా ఒక 1.5 ఇంచ్ వరకు కింద మార్క్ చేసుకోండి. సో అక్కడి నుంచి మన హ్యాండ్ లెంగ్త్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటాం. ఇటు హ్యాండ్ విడ్త్ అంటే లూజ్ అనమాట, లూజు అక్కడ పైన ఇంకో లెంగ్త్ మెజర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలి అనే వీడియోలో పెట్టాను, క్లియర్గా పెట్టాను. అది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎలా మీరు కట్ చేసేసుకున్నారు, ఎలా చెప్పేశారు అని అనుకోవద్దు. అది ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా మనకి 2 హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ మనం బాడీ పార్ట్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది బాడీ పార్ట్లో 1 పీస్. నేను నెక్ అయితే కట్ చేయలేదు. సో ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే, మీరు నెక్ కట్ చేసేసుకున్నా చేసుకోకపోయినా సరే మన ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ అంటే కరెక్ట్ సైడ్ అనేది పైకి కనిపించేలాగా పెట్టుకొని దాని మీద లైనింగ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను నెక్ అనేది కట్ చేయలేదు కదా, సో ఇలా నెక్ షేప్లో లాగా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాం. నెక్ కట్ చేసుకున్నా సరే అలాగే చేస్తాం. ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి నెక్ అనేది. లేదంటే నెక్ మనకి స్టేబుల్గా నిలబడకుండా స్లిప్ అయిపోతూ జారిపోతూ ఉంటుంది. అదొకటి మాత్రం చూసుకోండి. నెక్ కట్ చేసేసిన తర్వాత స్టిచ్ చేసేసిన తర్వాత నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ముందే కట్ చేసేసి ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు పెట్టుకునే నెక్ షేప్ బట్టి ఆ కార్నర్స్ అండ్ అక్కడక్కడ కూడా సిజర్తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం ఇలా లైనింగ్ని టర్న్ చేసేటప్పుడు ఈజీగా నెక్ షేప్ అనేది టర్న్ అవుతుంది. లేకపోతే షేప్ అనేది సరిగ్గా రాదు, షేప్ అవుట్ అయిపోతుంది. టర్న్ చేసిన తర్వాత లైనింగ్ని ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టుకొని హ్యాండ్తో జస్ట్ ఇలా నెక్ షేప్ దగ్గర ప్రెస్ చేయండి ఫింగర్తో. డోంట్ యూజ్ నెయిల్. సో ఫింగర్తో ఇలా మనం ప్రెస్ చేస్తే నెక్ షేప్ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు మనకి స్టిచ్ వేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, కదలకుండా జారిపోకుండా. ఇలా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటాం. ఎక్కడ స్టిచ్చెస్ వేసుకున్నా సరే స్టిచ్ అనేది తిన్నగా ఉందా లేదా, నీట్గా ఉందా లేదా అనేది మాత్రం చూసుకోండి. అండ్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉందా లేదా అని ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనకి సిల్కీగా జారుతూ ఉంటుంది క్లాత్ అని చెప్పాం కదా. బిగినర్స్కి ఇలా ఉండేటప్పుడు స్టిచ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండదు. ఎక్కడ జారిపోతుందో జరిగిపోతుందో అనే ఫీలింగ్లో ఉంటాం కాబట్టి అలా జరిగిపోకుండా ఉండడానికి మీరు 2 సైడ్స్ ఆర్మ్ హోల్స్కి ఇలా స్టిచ్ వేసుకోండి. ఆర్మ్ హోల్ అనే కాదు, మీరు కావాలనుకుంటే ఈ సైడ్స్కి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా స్టిచ్ వేసుకుంటే ఇది కదలకుండా నీట్గా ఉంటుంది. ఇలానే బ్యాక్ సైడ్కి కూడా మనం స్టిచ్ చేసేసుకుంటాం. ఇప్పుడు చూడండి, మీరు చూస్తుంది ఫ్రంట్ది. ఇక్కడ మనకి సైడ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకొని కట్ చేసుకోవాలి. మనం ఫ్రాక్ అటాచ్ చేసేటప్పుడు ఈ తగ్గించిన 1/2 ఇంచ్ అనేది తగ్గించడం వల్ల మనకి ఇలా తిన్నగా కనిపిస్తుంది మన బాడీ మీద ఫ్రాక్ అటాచ్మెంట్. లేదంటే కొంచెం ఇలా జారిపోయినట్టుగా కనిపిస్తుంది తిన్నగా లేకుండా. సో అది చూసుకోండి. నెక్స్ట్ మనం షోల్డర్ అటాచ్మెంట్ చూడాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని షోల్డర్ అనేది అటాచ్ చేసుకుంటాం. షోల్డర్కి 2 స్టిచెస్ అనేవి వేసుకుంటే స్టిఫ్గా బాగుంటుంది. సో ఇలా 2 షోల్డర్స్కి 2 స్టిచెస్ వేసుకొని స్టిచ్ చేసేసుకుంటాం. ఇక్కడితో మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ స్టిచ్చింగ్ అటాచ్మెంట్ అయింది. ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తుంది ఒరిజినల్ పీస్ అనేది రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని దాని మీద లైనింగ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాం. సింగిల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా 2 స్టిచెస్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఇలా జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ పైన కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను నేను. ఈ స్టిచ్ అనేది మనకి
బాడీకి హ్యాండ్స్‌ని అటాచ్ చేసేసిన తర్వాత అందులోకి వెళ్ళిపోతుంది. మనకి దారం అనేది బయటికి కనిపించదు. కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇలా దగ్గరగా వేసుకోండి. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని బాడీకి అటాచ్ చేయాలి. ఇలా మనం ఇక్కడ ఓపెన్ చేసాం కదా! ఇటు సైడ్ అనేది స్లీవ్స్ అటాచ్ చేస్తాం. స్లీవ్స్ అటాచ్‌మెంట్‌కి దానికన్నా ముందు ఒకసారి ఇలా మనం పెట్టుకొని ఎక్కడెక్కడైనా ఎక్సెస్‌గా కనిపిస్తుందా? అంతా ఈక్వల్‌గా ఉందా? లేదా? ఒక్కసారి చూసుకొని ఎక్కడైనా చిన్నది ఎక్స్ట్రాగా అనిపిస్తే చిన్నగా సిజర్‌తో కట్ చేసుకోండి. అదేంటి ముందే పర్ఫెక్ట్‌గా తీసుకున్నాం కదా! తీసుకొని ఉండొచ్చు. కానీ చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతాయి కాబట్టి చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని ఎగ్జాక్ట్‌గా మధ్యలో మార్క్ చేసుకుంటాం. ఈ బాడీ పార్ట్ అనేది ఒరిజినల్ పీస్ పైకి కనిపించేలా పెట్టుకొని, దాని మీద హ్యాండ్ అనేది లైనింగ్ పైకి కనిపించేలా పెట్టుకొని, ఆ ఎగ్జాక్ట్ మార్క్ అనేది షోల్డర్ స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో కుట్టు అక్కడ పెట్టుకొని, ఇలా ఒక సైడ్ అనేది హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కొలిచినా సరే హ్యాండ్ ఒక చివరి నుంచి స్టార్ట్ చేసి ఇంకో చివరికి స్టిచ్ చేస్తే, మన హ్యాండ్ ఎగ్జాక్ట్ మిడిల్ అనేది షోల్డర్ ఎగ్జాక్ట్ మిడిల్‌కి రాకపోవచ్చు. కాబట్టి మిడిల్‌లోనే స్టార్ట్ చేసుకొని ఒక సైడ్ స్టిచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఇంకో సైడ్ స్టిచ్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా 2 స్టిచెస్ అనేది హ్యాండ్‌కి మనం వేసుకోవాలి. అయిపోయింది కదా! టర్న్ చేశాక ఇలా ఉంటుంది. ఇలానే రెండో వైపు హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్స్ అనేవి అటాచ్ చేయాలి. 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసాం. సైడ్స్ అటాచ్‌మెంట్‌కి వచ్చేసరికి మనం ఆల్రెడీ మెజర్‌మెంట్స్ తీసుకునే ఉన్నాం కదా! కాబట్టి అలా చూసుకొని స్టిచ్ చేసేస్తాం. ఇక్కడ హ్యాండ్స్ బాడీకి అటాచ్ చేసిన దగ్గర క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్ అనేది ఇలా పైకి కనిపించేలాగా ఉందా? లేదా? ఒక్కసారి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ బాడీలో 2 సైడ్స్‌ని కూడా స్టిచ్ చేయడం లేదు. ఒక్క సైడే స్టిచ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రాక్‌ని అటాచ్ చేయాలి కదా! సో, దానికోసం అని చెప్పి ఒక్క సైడే స్టిచ్ చేస్తున్నాను. ఇంకో వైపు ఇలాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫ్రాక్ పార్ట్‌కి వచ్చేసరికి ఏమవుతుంది చూడండి. ఇది మనం ఫోల్డ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది? 8½ ఉంది. 4 టైమ్స్ అంటే 33 అవుతుంది. సో, మనకి ఆ 33 లెంగ్త్ ఉండేలాగా ఫ్రాక్ పార్ట్‌ని మనం ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ పార్ట్‌లో ఒక చివర తీసుకొని స్టిచ్ చేసినాము. ఒక ఎండింగ్‌లో ఏంటంటే ఒక ½ ఇంచ్ లేకపోతే ఒక 3/4 ఇంచ్ అనేది ప్లేస్‌ని లీవ్ చేసేసి అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ ½ ఆర్ 3/4 ఇంచ్ ఎందుకు అంటే మనకి బాడీలో ఒకవైపు సైడ్స్ అనేవి కలపకుండా ఉంచేసాం కదా! అక్కడ స్టిచ్ వేసేటప్పుడు కొంత ప్లేస్ అంటే ఒక ½ ఇంచ్ గానీ, 3/4 ఇంచ్ గానీ, 1 ఇంచ్ వరకు గానీ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ స్పేస్‌ని మనం లీవ్ చేసుకొని ఆ తర్వాత నుంచి స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి ఇంత ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేమీ లేదు. కానీ వీలైనంత వరకు మీరు పెట్టుకునే ఫ్రిల్స్ అనేవి ఈక్వల్ లెంగ్త్స్‌లో అంటే ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అలా కాకుండా చూసుకోండి. అలా మనం ఫ్రిల్స్ పెట్టేసుకొని చూసుకుంటాం. అండ్ చివరికొచ్చేసరికి కూడా ముందు ఎలాగైతే ప్లేస్ లీవ్ చేసామో అలా లీవ్ చేస్తాం. ఇప్పుడు ఇది మన బాడీ పార్ట్ కదా! ఇక్కడ దీన్ని పెట్టి కొలిచి చూడండి. సో, దీనికి ఇది ఈక్వల్‌గా ఉంది కదా! ఇప్పుడు అంటే సరిపోయింది. ఇప్పుడు మనం బాడీకి దీన్ని పెట్టి స్టిచ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది రివర్స్ సైడ్ ఉంది కదా! టర్న్ చేసాం ఇటువైపు. సో, ఒకవైపు ఓపెన్ ఉంది కదా సైడ్స్. అటువైపు ఒక ఓపెన్ స్కర్ట్ పార్ట్‌ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! మిషన్ మీద పెట్టి నేను చూపిస్తున్నాను. ఇలా ఇటు ఎక్కడైతే ఓపెన్ ఉందో అటువైపు స్కర్ట్‌లో ఒక ఓపెన్ పెట్టుకుంటాం. మనం ముందు లీవ్ చేసిన ప్లేస్ అనేది మన సైడ్స్ అనేది అటాచ్ చేసిన తర్వాత దాంట్లోకి సరిపోతుంది. ఇలా మనం టోటల్‌గా స్టిచ్ చేసేసుకుంటాం. మనకిది కంప్లీట్‌గా సరిపోతుంది. మనం ఆల్రెడీ ముందు మెజర్ చేసుకున్నాం కదా! సో, బాడీ పార్ట్‌కి స్కర్ట్ పార్ట్ అనేది సరిపోతుంది. ఇలా మొత్తం అంతా సింగిల్ స్టిచ్ వేసుకుంటాం. సెకండ్ స్టిచ్‌కి వచ్చేసరికి ఒక్కసారి ముందుకు తిప్పి చూడండి. మన అటాచ్‌మెంట్ ఇలా ఉంది కదా! సెకండ్ స్టిచ్ మనం ఈ పైకి కనిపించొచ్చు. బాడీ పార్ట్‌కి కనిపించేలాగా వేసుకోవచ్చు. నేనైతే అలా వేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ అనేవి పైకి చూపిస్తున్నట్టుగా పెట్టి
ఒక స్టిచ్ అనేది వేసుకుంటే, ఆ స్టిచ్ అనేది మనకి ముందుకి మన బాడీ పార్ట్ ఉంది కదా! బాడీ పార్ట్ మీద కూడా కనిపిస్తది. లేదు అనుకుంటే ముందు మీరెలా అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్నారో, ఇంకో చివరకొచ్చేసరికి కదా! దాన్ని అటు తిప్పేసి మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసేసుకుంటే 2 స్టిచెస్ అనేవి సరిపోతుంది. కానీ ఇలా వేసుకుంటే మనకిలా డ్రెస్ వేసుకున్న తర్వాత ఫ్రిల్స్ వల్ల ఇలా పైకి ఉబ్బెత్తుగా కనిపించకుండా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో, మనం బాడీకి స్కర్ట్‌ని అటాచ్ చేసేసాం. ఇంకా మనకి మిగిలిందేంటి? సైడ్ అటాచ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ నుంచి మన బాడీ అండ్ స్కర్ట్ కింద వరకు టోటల్‌గా అటాచ్ చేయాలి. సో, నేనిక్కడ బాడీకొచ్చేసరికి 3 స్టిచెస్ వేస్తున్నాను. దాన్ని అలా కంటిన్యూ చేసేస్తూ స్కర్ట్ పార్ట్ వరకు కూడా టోటల్‌గా 3 స్టిచెస్ అనేవి వేసేస్తున్నాను. మీరు 2 వేసుకున్నా కూడా సరిపోతుంది. ఒకవేళ టైటు, లూజు అనుకుంటే మనం ఆల్టరేషన్స్ ఎటు చేసుకోవచ్చంటే ఇటు లాస్ట్‌లో మనం పైనుంచి కింద వరకు ఒకవైపు అటాచ్ చేస్తున్నాం కదా! అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు చున్నీకొచ్చేసరికి ఇది నేను 3 పీసెస్ ఆల్రెడీ కట్ చేసి చూపించాను కదా! ఫస్టే చూపించాను కదా! ఒక పెద్ద పీస్‌కి ఇటువైపు ఒక మెరూన్ కలర్ మైజార్లో ఉన్న పీస్‌ని, అటువైపు ఒక మెరూన్ కలర్ మైజార్లో ఉన్న పీస్‌ని స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఇలా పెట్టేసి మనకి దారాలు వచ్చేయకుండా ఒక 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే అది ఫిక్స్డ్‌గా ఉండిపోతుంది. దారాలేవి బయటికి రావు. ఇది సేమ్ కలర్‌తో వేస్తున్నాము అండ్ ఇక్కడ దీనికి మెరూన్ కలర్ బార్డర్‌కి కంటిన్యూషన్‌లో ఇది వేస్తున్నాను కాబట్టి స్టిచ్ అనేది అసలు కనిపించదు. 2 వైపులా స్టిచ్ చేసేసాను నేను. ఇదేంటంటే చీరలో లేస్ ఉందని చెప్పాను కదా! ఆ మొత్తం లేస్ ఇది. ఇప్పుడు చున్నీకి 4 సైడ్స్ కూడా ఈ లేస్ వేసి కుట్టేస్తాను నేను. నేను గౌన్‌కి వచ్చేసరికి ఎక్కడా కూడా లేస్‌ని యూజ్ చేయలేదు. అలా ఎంప్టీగానే ఉంచేసాను. అంటే చున్నీని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పి. సో, ఓన్లీ చున్నీకి మాత్రమే 4 సైడ్స్ దీన్ని వేసి స్టిచ్ చేస్తున్నాను. 2 స్టిచెస్ అనేవి వేసుకుంటే ఇది కూడా ఫినిష్ అయిపోయినట్టే. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. సో, ఇదైతే అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి డ్రెస్ లుక్ అనేది ఎలా ఉందో.